Let's fucking go. ఒక మంచి సినిమా మన మనసును కదిలిస్తుంది, కానీ కొన్ని సినిమాలు మన మెదడునే తిప్పేస్తాయి. ఆ సినిమాల కథల్ని మనల్ని ఆలోచింపజేస్తాయి, గంటల పాటు మనసులో మిగిలిపోతాయి. అలాంటి టాప్ 10 మైండ్ బెండింగ్ మూవీస్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రయాణం ఒక మిస్టరీలా ఉంటుంది. సిద్ధంగా ఉన్నారైతే వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. నెంబర్ 10, 2013లో వచ్చిన కోహరెన్స్ మూవీ. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక డిన్నర్ పార్టీ, 8 మంది స్నేహితులు, ఒక కామెట్ ఆకాశంలో గీసిన రేఖ. అదే సమయంలో వారికి తెలిసిన ప్రపంచం మారిపోతుంది. ప్రతి తలుపు వెనక కూడా ఒక వేరే వర్షన్ ఉన్నట్టు ఉంటుంది. ఇందులో ప్యారలల్ యూనివర్స్ గందరగోళంగా, అసలు ఎవరికి ఒరిజినల్ అనే సందేహం అనేది ఇందులో అర్థం కాదు. ఈ సినిమా అయితే లో బడ్జెట్ గానే హై కాన్సెప్ట్ తో మీకు నిద్ర పట్టనేది అనమాట ఈ సినిమా చూస్తే. సో టోటల్ గా IMDb రేటింగ్ వచ్చి 7.2 ఇచ్చారు. చూడండి, ట్రై చేయండి. నెంబర్ 9, 2014లో ప్రీ డెస్టినేషన్ అనే మూవీ వచ్చేసింది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, టైం ట్రావెల్ మీద తీసిన కథ. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఒక టైం ఏజెంట్ ఒక సిరీస్ బాంబర్ ను ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ కథలో మలుపులు ఎక్కడంటే ఆ హీరో విలన్ వేరే వ్యక్తి అంతా ఒకటే. ఇది మెదడును ఒకసారిగా బ్లూ స్క్రీన్ చేసి రీస్టార్ట్ చేసినంత మానసికంగా గందరగోళంగా అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ సినిమా IMDb రేటింగ్ వచ్చి 7.4 అయితే ఇచ్చేశారు. నెంబర్ 8, 2009లో వచ్చిన ట్రయాంగిల్ అనే మూవీ. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఒక మిస్టీరియస్ యాచ్ పై పడేసిన ఒక గుంపు, అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలు ఎప్పటికీ ముగినట్టుగానే ఉండిపోతాయి. అంటే టైం లూప్, డూప్లికేట్ మిస్టరీ, ఒక మహామర్మమైన ఎండ్ అయితే ఈ సినిమాలో ఇచ్చారు. ఈ సినిమా చూపించేది ఏదైనా వాస్తవమేనా లేక అగోమచర్యమైన శాపమా అన్నది ప్రేక్షకుడిపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా అయితే IMDb రేటింగ్ వచ్చి 6.9 ఇచ్చేశారు. కొంచెం థ్రిల్లింగ్ గానే ఉంటుంది, చూడండి. నెంబర్ 7, 2013లో ఎనిమి సినిమా అయితే వచ్చేసింది. జాక్ నటించిన ఈ సినిమా అసలు కథే ఒక మిస్టరీ. ఒక లెక్చరర్ అతని కంటే తలదాచుకోవాల్సిన నిజాన్ని తెలుసుకుంటాడు. అతనికి ఒక డూప్లికేట్ ఉన్నాడు. ఈ సినిమా అంతా ఒక సింబాలిజం, మన అంతరంగిక భయాలపై ప్రతిబింబం. క్లైమాక్స్ మీకు దిమ్మ తిరిగేలా చేస్తుంది. ఈ సినిమాలో జైంట్ స్పైడర్ నిదానంగా బయటకు వస్తుంటే మనం ప్రశ్నించాల్సిందే, అసలు నిజమేంటి అనేది ఈ సినిమాలో మీరు తెలుసుకోవాల్సిందే. IMDb రేటింగ్ వచ్చి 6.9 ఇచ్చారు ఈ సినిమాకి. నెంబర్ 6, 2006లో ది ప్రెస్టేజ్ సినిమా అయితే వచ్చేసింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన అద్భుతమైన సినిమా అని చెప్పుకోవచ్చు. 2 మాంత్రికులు, వారి మధ్య పోటీ, వ్యామోహం, ప్రతీకారం. కథలో అసలు మ్యాజిక్ ఏంటి, కథ చివరిలో చూపించే ది టర్న్. ఈ సినిమా అసలు మీకు ట్రీట్, మీరు చివరి వరకు ఊహించలేదు. సో మొత్తానికి ఈ సినిమా IMDb రేటింగ్ వచ్చి 8.5 అయితే ఇచ్చేస్తారు. ఇదైతే మీకు అందరికీ నచ్చుతుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 5, 2001లో డోనీ డార్క్ అనే మూవీ కూడా మన ముందుకు వచ్చేసింది. ఒక టీనేజ్ బాలుడు, అతనికి కనిపించే బన్నీ మాస్క్ ఉన్న వ్యక్తి. సినిమా అంతా ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది, కానీ దీని వెనుక టెంపోరల్ అనోమలీ, టైం మ్యానిపులేషన్ ఉన్నది. ఇది కథ కాదు, ఒక ఫీల్ అని మీరు చెప్పుకోవచ్చు. మీరు చూసిన తర్వాత వారం రోజుల వరకు దీని గురించి మీరు ఆలోచిస్తూనే ఉంటారు. నిజంగా నేను కూడా ఆ ట్రాన్స్ లోకి అయితే వెళ్ళిపోయాను. IMDb రేటింగ్ వచ్చి 8 అయితే ఇచ్చారు, తప్పకుండా చూడండి. నెంబర్ 4, 2007లో వచ్చిన టైం క్రైమ్స్ మూవీ అన్నమాట. ఇది స్పానిష్ సినిమా అని చెప్పుకోవచ్చు. టైం ట్రావెల్ మూలంగా ఒక మనిషి 3 రకాలుగా మారిపోతాడు. ఒకే వ్యక్తి 3 టైం లైన్స్ లో ఉండటం, తన తప్పుల్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇన్ని తప్పులు జరుగుతాయా? చివరికి అతడు మారిపోయే విధానం మీరు ఊహించలేరు ఈ సినిమాలో. సో ఈ సినిమాకి అయితే IMDb రేటింగ్ వచ్చి 7.1 అయితే ఇచ్చేసారు, తప్పకుండా చూడండి. నెంబర్ 3, 2010లో వచ్చిన షట్టర్ ఐలాండ్. ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే, లియోనార్డో డికాప్రియో నటించిన మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఒక మెంటల్ ఆసుపత్రి, ఒక మిస్టరీ మరియు ఒక మనస్సు, ఈ మూడింటి మధ్య ఉన్న గొడవ. ఈ సినిమా చివరిలో నిజం తెలిసినప్పుడు మీరు వెంటనే మళ్ళీ చూసేలా ఉంటుంది. Which would be worse? To live as a monster, or to die as a good man? ఈ డైలాగ్ కథ మొత్తానైతే తిరగరాస్తుంది. ఈ సినిమా IMDb రేటింగ్ వచ్చి 8.2 ఇచ్చారు, తప్పకుండా చూడండి. నెంబర్ 2, 2010లో వచ్చిన ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ గురించి చెప్పుకోవాలంటే, ఒక కళల ప్రపంచం, కళలో మరో కళలు, అంతా కళలే, కానీ ఆంతరికంగా ఎంత అర్థవంతమైన కథ అని ఈ సినిమా చూస్తే చెప్పుకోవచ్చు.
డైనమిక్ హోప్ అనే డ్రీమ్ ఇంజనీర్ పాత్రలో లియోనార్డో డికాప్రియో అద్భుతమైతే ఈ సినిమాలో చూపించాడు. టోటం పడిందా లేదా అన్న ప్రశ్న మీ మెదడునైతే గిర్ర 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 తిప్పేస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే IMDb వాళ్ళైతే 8.8 ఇచ్చేశారు. మీరు తప్పకుండా చూడండి, భలే ఉంటుంది. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 2014 అయితే వచ్చేసింది ఇంటర్స్టెల్లార్ మూవీ. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు అయితే నాకు రావడం లేదు. మానవుడు ఎంత దూరమైనా ప్రేమ అనే భావన కాలాన్ని స్థలాన్ని దాటి వెళ్తున్న భావన కలిగిస్తుంది. టైం డైలేషన్, 5D స్పేస్, వామ్ హోల్స్ అన్ని వాస్తవ శాస్త్రంతో ఎమోషనల్ ముడితో మార్ఫ్ ఐఆమ్ హియర్ ఐ వాజ్ ఆల్వేస్ హియర్ ఈ మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. IMDb వాళ్ళు వచ్చి 8.7 అయితే ఇచ్చేశారు. తప్పకుండా చూడండి. మొత్తానికి నేను చెప్పిన సినిమాలు అయితే కాదు, ఇవి ప్రయోగాలు అని చెప్పొచ్చు. మన మెదడుని ఆలోచించమని ప్రశ్నించమని చెప్పే ప్రయోగాలే ఈ సినిమాలు. ఈ టాప్ 10 మైండ్ బెండింగ్ మూవీస్ మీకు నచ్చినట్లయితే మా షూట్ అండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన మైండ్ బెండింగ్ సినిమా ఏమిటో కింద కామెంట్ కూడా చేయండి. మరో టాప్ 10 మూవీస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.